క్రీస్తు మహారాజ్కి, లోకరక్షకుడైన యేసయ్యకి దేవునికి మహిమ కలుగును గాక. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. बोले इस महाराज के, बोलो क्रिस्त महाराज के, बोले इस महाराज के, बोलो क्रिस्त महाराज के, लोकरक्षकुडैన యేసయ్యకి హల్లెలూయా, హల్లెలూయా, నిత్య జీవం గురించి మాట్లాడమని ప్రభు ఆత్మ ప్రేరేపించింది. నిత్య జీవం గురించి చాలా సంతోషం. మిమ్మల్ని, మా సిస్టర్ని, పిల్లల్ని ఇలా చూడడం చాలా ఆశీర్వాదకరం. చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. ఇద్దరు అన్నల మధ్య ముద్దులు తమ్ముడు కూడా ఉన్నాడు. మరి ముద్దులు చెల్లేది బయట అడుగుతుంది. సరే, మరి సంతోషం, మంచి సంతోషం. మొదటి యోహాను పత్రిక రా తల్లి, మొదటి యోహాను పత్రిక మరి 5వ అధ్యాయం రా తల్లి. సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. మన దేవుడు ఎవరు? సత్యవంతుడు. ఒకే ఒకడు విశ్వంలో సత్యవంతుడు. ఆయనే యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడు, ఆ సత్యాన్ని మీరు మా సిస్టర్ బిడ్డలో తెలుసుకోవడానికి హల్లెలూయా. అందుకే కృపా సత్య సంపూర్ణిగా ఆయన మన యొద్దకు వచ్చి వాక్యమే సత్యం, వాక్యమే ఏమయ్య ఇష్మాయిల్ గారు, వాక్యమే హల్లెలూయా. కనుక ప్రవహిస్తున్న మాట ఏంటంటే, ఆ సత్యవంతుడు ఎరుగునట్లు కుమారుడైన యేసు మీ జీవితాల్లోకి వచ్చి వివేకం అనుగ్రహించాడు. అత్యము జీవించే జీవం ఆ యేసే జీవం మీలో ఉంది. ఆ యేసే జీవం మీ అందరిలో. నిత్య జీవం అంటే పరలోక రాజ్యం, నిత్య జీవం అంటే వాక్యం, నిత్య జీవం అంటే యేసయ్య నిత్య జీవం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి మరి క్రిస్మస్ దినాన్ని ఎందుకు పుట్టాడంటే నిత్య జీవం ఇవ్వడానికి. హల్లెలూయా. ఏ విధమైన మరణమైనా అది మానసిక ఒత్తులనే మరణం కావచ్చు, ప్రతి విధమైన పరిస్థితులు కూడా సమృద్ధైన జీవంగా, నిత్య జీవంగా ప్రభువు మారుస్తున్నాడు. అన్ని విషయాలు ప్రభు జయ జీవితంలో నడిపిస్తున్నాడు. నిజమైన దేవుడు, నిత్య జీవమైన యేసు మీ గుండెల్లో అండి, బిడ్డల గుండెల్లో అండి, అయ్యా మీ గుండెల్లో అండి, మీ గృహంలో నుండి నిండారుగా ప్రవహించునుగాక. కృతజ్ఞత వందనాలు. ప్రియ ఆత్మీయ కుమారుడు, దేవాని పరిచారకుడు, నాయన మా ప్రియ స్నేహితుడు, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం, తండ్రి ప్రేమా సంతోషం, సహవాసం, సన్నిధి ప్రియ ఆత్మీయ కుమారుడు అశోక్ గారికి, ఆత్మీయ కుమారుడు సుప్రియమ్మకు, వారి బిడ్డలకు, వారి తోబుట్లకు అందరికి కూడా ఈ సన్నిధి తోడై నడిపించును కాక. క్రిస్మస్ శుభాలు, నూతన సంవత్సర ఆశీర్వాదాలు నిండారుగా కలుగును కాక. మీ దుఃఖ దినములన్నీ ప్రభు ఆత్మ ద్వారా, ప్రేరేపణ ద్వారా పలుకుతున్నారు. మీ దుఃఖ దినములన్నీ నా ప్రభు సమాప్తి చేయను కాక. జీవితం ఎంతో కృప చూపాడయ్యా. ఎందుకంటే నాలో గొప్పవారు, ఎన్నో స్కిల్స్, టాలెంట్స్ ఉన్న వారికి లేని భాగ్యం ఈ దంపతులకు దేవుడు ఆయన కృప మీ పట్ల విస్తారంగా ఉంది. ఆయన సత్యం మీ పట్ల విస్తారంగా ఉంది. ఎందుకంటే కృప అంటే మీకు తెలుసు, కృప చేయలేనిదంటే ఏది, అన్ని సమస్యలు చేస్తారు. సత్యం అంటే తెలుసు, వాక్యమే సత్యం. వాక్యం మనల్ని సంపూర్ణ చేస్తుంది. వాక్యం మన పరలోకాన్ని కూడా సిద్ధపరుస్తుంది. ఈ లోకంలో మన జీవితాలు పరలోకంలాగా చేస్తుంది. అమ్మా మీరమ్మా, మన జీవితం అమ్మా ఆత్మదేవుడు ఇస్తున్న మాట తల్లి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం
దాని కాలమందు కురిపించుటకును నీవు చే కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయను. ఇక్కడ ప్రవహిస్తున్న మాట ఏంటంటే అన్న, యెహోవా నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురిపించుట. హల్లెలూయా. మన దేవుడు తల్లి శీతాకాలంలో మంచు కురిపిస్తాడు, వర్షాకాలంలో వర్షం. వాగ్దానం అయ్యేంతప్పుడు అలాంటి మహిమ కలిగిన అనుభవంలో మిమ్మల్ని మీ భక్తుని బిడ్డల్ని నింపుతున్నాడు. కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకున్న నా తండ్రి, నా ప్రభా, ఆయన కుటుంబానంతా దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఈ విధులు కూడా తండ్రి ప్రభా, ఎంతో మంది ఆత్మీయ బిడ్డలు తండ్రి సన్నిధి నడిపించుకోండి తండ్రి ప్రభా. మేము తగ్గించుకుని హెచ్చించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అన్ని అడిగి పొందినాం తండ్రి. యేసు రక్తమే మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం, తండ్రి ప్రేమా సంతోషం, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం, సన్నిధి, నిత్య సహాయం. ప్రియ ఆత్మీయ బిడ్డలు, బాబు గారికి, చెల్లి సుమలతమ్మకు, బిడ్డలు అభిషేక్, జాయశ్రీకి, వీరి కుటుంబం అంతటికి, వీరి ప్రయత్నములకు కార్యములకు నీ ఆశీర్వాదం తోడై ఉండి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతులుగా, ఆర్థిక సంబంధమైన ఐశ్వర్యవంతులుగా నీ పరలోక గవాస్కి తెరిచి శుభాలు, నూతన సంవత్సర ఆశీర్వాదాలు నిండారుగా కలుగును గాక. యెరూషలేము యెహోవాయే కట్టువాడని, ఇశ్రాయేలీయులు ప్రోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను ప్రోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. లోకరక్షకుడైన యేసయ్యకే జై, ఆశీర్వాదకర్త అయిన యేసయ్యకే జై. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని ఆత్మాభిషేకం గురించి, ఆత్మ వరాల గురించి ప్రమర తల్లి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 2 వచ్చింది. చదువురా తల్లి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. అవును, వివేకం అంటే వివేకం అంటే సమయస్ఫూర్తిగా ఎప్పుడు ఎలా దేవుని చిత్తంలో సాగాలో అలా నడిపించేది వివేకం. వివేకం తల్లి. మూడవది ఆలోచన. దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు దేవుని ఆలోచనతో మనం నడిపించుకుంటాం. నాలుగోది బలమగాత్మ. మానవ జీవితంలో బలహీనతలు వస్తాయి. ఈ బలహీనతలు జయించడం బలమైన దేవుని ఆత్మ ద్వారానే సాధ్యం. లేకపోతే మన వల్ల కాదు. ఎన్ని ఆత్మలు అయ్యారా? 4 ఆత్మలు చెప్పారు. 5వ ఆత్మ ఆధారమగు ఆత్మ. అన్నిటికీ ఆధారమగు ఆత్మ. ప్రతి దానికి ఆధారం దేవుని ఆత్మ. అమ్మా తర్వాత మనం ఒక సమయంలో మనం ఎంత తెలివితేటలు ఉన్నామని మనం తెలివితేటలు పనికిరావయ్యా. వాస్తవం జీవితంలో కదా, ఎన్ని తెలివితేటలు ఉన్నా మన తెలివితేటలు అక్కడికి రావు. నాకు తెలివితేటలు మనకు లేరు అనుకుంటా కొన్ని సందర్భాలు. పనికిరావు. ఆ సమయం ప్రభుత్వాలను పట్టుకోవాల్సిందే, దేవుని సాయం పట్టుకోవాల్సిందే, దేవుని వెళ్ళుకోవాల్సిందే. అప్పుడు దేవుడు ఒక చిన్న తలం ఇస్తాడు, చిన్న ఆలోచన ఇస్తాడు.
చిన్న స్వరం వినిపిస్తాడు, చిన్న ప్రేరేపణ ఇస్తాడు. సూపర్ సక్సెస్ అదంటే ఎవరు చేయలేనిది, ఎవరి వల్ల కానిది ఆ చిన్న తలంపు, చిన్న ప్రేరేపణ సక్సెస్ చేసేస్తుంది. అది దేవుని ఆలోచన, దేవుని ఆలోచన. అంత మాత్రమే కాదు, ఇక యెహోవా ఎడల భయభక్తులు పుట్టించాత్మ. అంటే దేవుని యందు భయభక్తులు పుట్టించేది కూడా దేవుని ఆత్మ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే నిలకడగా ఏముండాలి? భయభక్తులు పుట్టించి బా ఆయనంత భయభక్తులు వరకు ఎవరికి ఉండవండి, అనే భయభక్తులు అండి ఆయన. ప్రభు మిమ్మల్ని మా సిస్టమ్ ఎత్తుతున్నాడయ్యా, ఏడంతల ఆత్మవరాలతో ఫలిస్తారు, మీరు ప్రజలు వెళుతారు. అన్నిటికంటే గొప్పది నిత్య జీవం, జీవజలం, అభిషేకం. వీటికి మించిన మరొకటి కృపధారుగా దీవించును. ఈ వాగ్దాన ప్రకారం ఫైనాన్షియల్ అనాయింటింగ్ రిలీజ్ అవునుగా. నాయన అయ్యా ప్రభా, హోలీ స్పిరిట్ అనాయింటింగ్ ప్రభా, నీ కుమారుడు హృదయాల్లో వారి తలలపై, వారి పేర్లపై నీ మహిమ మేఘం నీ బిడ్డల మీద ప్రకాశిస్తున్నందుకు వందనాలు. నీ కాంతి కిరణాలు ప్రకాశిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తాం. మీకే మహిమ ఘనత ప్రభావం చేస్తాం. అడుగుపెట్టి ప్రతి కుటుంబాన్ని, ప్రతి గృహాన్ని దీవించమని నీ చేతులకు అప్పగించుకుంటాం. యేసునామం ప్రార్థిస్తూ క్రీస్తు యేసునామం ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం, తండ్రి ప్రేమా సంతోషం, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం, సన్నిధి, నిత్య జీవం, నిత్యమైన వెలుగు, నీ మహిమ ఇప్పుడున్న బిడ్డలందరికీ, నీ బిడ్డలు, నీ పరిచారకు, నీ ప్రియ బిడ్డలందరికీ పేరు పేరున నీ సన్నిధి సముకు నీ వెలుగు ప్రకాశించును గాక. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలు స్థిరమై కలిగి నీతియు నా యుద్ధ ఉన్నవి. మేలిమి బంగారు కంటే అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. నీతో మాట్లాడుతున్నా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయి ఉండాలి, నువ్వు చక్కటి జీవం కలిగి ఉండాలి, మంచిగా కదలాలి, మంచి రూపురేఖలు కలిగి చక్కని అంగ సౌష్ఠవతో నువ్వు జన్మిస్తావు. తల్లి బిడ్డ యేసునామం క్రిస్మస్ శుభాలు నిండుగా వెండు కలుగుగా. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం, తండ్రి ప్రేమా సంతోషం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి సహాయం ఈ ఆత్మీయ బిడ్డలకు, వారి కుటుంబాలకు, వారి కలిగిన సంస్థలకు సదా మీరు నెరవేర్చినందుకు నీకు కృతజ్ఞత పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలయ్యా, వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి, స్తుతులు ప్రభు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు నామంలో అన్ని అడిగి పొందున్నాం పరమ తండ్రి ప్రేమా సంతోషం, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి, నిత్య సహాయం. ఈ ఆత్మీయ కుమార్తె ఎస్తేర్కి, తన భర్త రమేష్కి, తన బిడ్డలు నాని, మేఘనాలకు, వారి కుటుంబానికి, వారి బంధువర్గానికి నిత్య రక్షణ ఇచ్చి, నిత్య రక్షణానందం ఇచ్చి, నీ దక్షిణ హస్తం బిడ్డల కుటుంబంలో సహజ కార్యాలు చేయును గాక. శుభాలతో, నూతన సంవత్సర ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. అమూల్యమైన వాక్యం ఇస్తున్నాడు, చాలా నూతనమైన మాట. 118 118 ఈ వాక్యాన్ని ఇంటిపెట్టి మీరు ప్రార్థన చేసుకోవాలి. తల్లి చదువుతారా మీరు? కీర్తనలో 118 తల్లి. ఉత్తాహ సినాదానం వేళను యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ఇక్కడ చాలా అమోఘమైన మాట రాయబడ్డది. పరిశుద్ధాత్ముడు ఈ మాట చెప్పాలని మరి ఆత్మలో స్వరాన్ని వినిపిస్తున్నాడు. నీతిమంతుల గుడారములో రక్షణను గుర్చిన సునాదం వినపడును. యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములు తెచ్చారండి. కంటి చూపు కనబడటం లేదు. ఓకే, ఇప్పుడు కనిపించింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం
10వ అధ్యాయం మరి 25 వచనం ప్రభువు సెలవిస్తున్నమాట ఏంటంటే, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూసిన ప్రేమకు మన దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆమేన్. మీరు చేసిన కార్యములను, అమ్మా ఏ కార్యాలు? మీరు చేసిన మంచి కార్యాలు, నీ బిడ్డలు చేసిన దేవుని కొరకు చేస్తున్న మంచి కార్యాలు. మేము నీ బిడ్డలు పరిశుద్ధుడా నేను సేవిస్తున్నాం, నీ మందిరంలో నీ పరిచయం చేస్తున్నాం, నీ దైవసేవకుడు అప్పగించే నీ పని నీ పరిచయం చేస్తున్నాం తండ్రి. మాకు న్యాయం తీర్చు, మాకు మేలు చేయి, మాకు సహాయం చెయ్యని మీరు అడిగినప్పుడు తప్పకుండా మీ బిడ్డలు విద్యాబుద్ధులు గొప్పగా రాణిస్తాయి. హల్లెలూయా. ప్రేమ స్వరూపుడ యేసయ్య మీకు స్తోత్రాలు. అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియస్తూ కుటుంబానికి నిండైన జీవాన్ని ప్రసాదింపచేయమని మా ప్రభువును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. తోడై ఉన్నందున అవును, వారు ఈ పై విజయము పొందదాలరు. నీదే యెహోవా వాక్కు. అమ్మా, వారు నీతో యుద్ధం చేతులు కానీ నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. మరి మీ ఇటువంటి సమస్యలు ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అయితే వాటన్నిటి నుండి విడిపించడానికి ఇంతకాలం ప్రార్థన చేసుకుంటానని ప్రార్థన చేసుకోలేకపోయావు, ఇంతకాలం మందిరానికి క్రమంగా వస్తానని రాలేకపోయావు. ఇటువంటి చాలా టయానికి ముందుగా వచ్చేస్తాను. ఈ మధ్య ప్రార్థన ముగింపు అయ్యేటానికి వస్తున్నావు తల్లి కనుక ప్రభుని కలిగి ఉండండి. నీ హృదయంలో మొదటి స్థానం ఎవరిది? యేసేది. ఆ యేసేని కలిగి ఉండండి. అప్పుడు నీకు అడ్డులు ఆటంకాలన్నీ ప్రభు తొలగిస్తాడు. ఆమేన్. నీతో పోరాడుతాడు, ఆ పోరాటాలన్నీ తొలగిపోతాయి. అమ్మా, దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు, జయమిస్తాడు. ఆయన మీకు తోడై, ఆయన తోడై ఉంటే ఏమైనా కొన ఉంటుందా? బిడ్డలు చక్కగా చదువుకుంటారు. దేవుడు హెడ్ఏక్గా ఉన్న తలనొప్పిని కలిగిస్తున్న ప్రతి పరిస్థితులు యేసునామములో దూరమవునుగా. వీరి మనసులో నెమ్మది, వీరి హృదయాల్లో సంతోషం, వీరి ఆత్మల్లో రక్షణానందం, నీ ఆశీర్వాదం అభిషేకం బిడ్డలపై నిలుచునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం, తండ్రి ప్రేమా సంతోషం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి, నిత్య సహాయం ఈ తల్లి కుమారమ్మ తల్లి గారికి, తన కుమారునికి, కోడలకి, బిడ్డలిద్దరికి, వారి కుటుంబాంతటికి, వారి కుమార్తె కుటుంబానికి నీ సన్నిధి తోడై ఉండి క్రిస్మస్ శుభాలతో నూతన సంవత్సర ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్. యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. నీ ఆవరణములలో నివసించునట్లు నీకు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసం. 65వ సంకీర్తన 4వ చరణం ప్రభు మీ కుటుంబానికి వాగ్దానంగా ఏ వాక్యం? హృదయ తృప్తి దేవుడే పొందగలడు, మనుషుల ద్వారా అది అసాధ్యం. కనుక ఆ హృదయ తృప్తి, ఆ మంచి సమాధానాన్ని, ఆ సంతోషాన్ని, ఆ నెమ్మదిని నీ చేతులు కష్టార్జితం వర్ధిల్లాలన్నా నువ్వు దేవుని సన్నిధిలో లేకుండా ఎన్ని చోట్ల తిరిగినా కానీ అది వచ్చింది వస్తుంది. ఏదో హోలున్న సంచిలో పడినట్టు ఎగిరిపోతూ ఉంటుంది.
తండ్రి ప్రేమా సంతోషం, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం, సన్నిధి, నిత్య సహాయం ఈ కుమారుడు చంద్రకు, తన భార్య ప్రియాకు, తన బిడ్డలు అలెక్స్ వెస్లీకి, మరి విలియన్ వెస్లీకి ప్రభు సన్నిధి, క్రిస్మస్ శుభాలు, నూతన సంవత్సర ఆశీర్వాదాలు నిండుగా మెండుగా బిడ్డలకు కలుగును గాక. ప్రభు మీకు ఇచ్చిన మాట ఏంటంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం ప్రభు మీ కుటుంబానికి వాగ్దానం ఇచ్చాడు. యెషయా 60:20 చదువు తల్లి. యెషయా గ్రంథం 60:20 వచనం. నీ సూర్యుడి కను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. వెలుగుగా ఉంటాడు, మీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి. ఇంకా ఏ విషయంలో మీరు దుఃఖపడుతున్నారు, ఏ విషయంలో బాధపడుతున్నారు, ఏ విషయంలో భయపడుతున్నారు, అవన్నీ సమాప్తమైపోతాయి. అయితే మీరు చేయాల్సిన పని ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. నీ నిత్య సత్య సన్నిధి వెలుగుకు నీ బిడ్డలు అప్పగించుకుంటూ మీకు మహిమ చెల్లిస్తూ క్రిస్మస్ శుభాలు, నూతన సంవత్సర ఆశీర్వాదాలు, మేలులు దయచేయమని ప్రభా నీ బిడ్డల కుటుంబంలో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా క్రీస్తు యేసునామమున ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామమున సంపూర్ణ ఇచ్చి కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం, తండ్రి ప్రేమ సంతోషం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి, నిత్య సహాయం మీ కుమారుడు వినోద్ గారికి, శుభముకు, వారి కుమార్తెకి, వారి కుటుంబాంతటికి ఈ సన్నిధి వెలుగు, నిత్య వెలుగు నీ బిడ్డల మీద ఇంతవరకు పరిచర్యలో పొందిన యెషయా గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం ప్రభు మీకు వాగ్దానం ఇచ్చాడు తల్లి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. స్వస్థముగా వాడు వాటి వంటి ఏమంటారంటే పైన బిడ్డలుగా దేవుడు స్వీకరించుకున్నాడు. మీరు ఆయన బిడ్డలో ఆయన కుటుంబం కనుక ఆయన సన్నిధిలో బ్రతుకున్నారు, ఆయన ఆధారంగా చేసుకోండి. మీరు ఆయన స్వాస్థ్యంగా, ఆయన కుటుంబంగా, ఆయన బిడ్డలుగా బ్రతుకుతుండగా ఆయన మీకు తండ్రి, ఆయన మీకు దేవుడి ఉంటాడు. మీకేమీ కొదవ ఉండదు, ఏమీ కొదవ ఉండదు. సకల ఆశీర్వాదాలతో, సకల కృపలతో ప్రభు నింపి నడిపిస్తాడు. నీ హృదయం ఉన్న ఆ మద్దన మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అన్నిటి పొందిన తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మీలో ఒక మంచి మీ చేతుల కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏముంది? జీవపోట. జీవపోట అంటే ఇక్కడ చెలిమి అంటారా? గోదావరి ఒక ఓటర్ అవుతుంది. గోదావరి నది ఒక ఓటర్. అలాగే అనేకమైన, ఇప్పుడు మైనవరం డ్యామ్ కూడా ఒక ఓటే, ఒక ఓట నుండి వచ్చింది. అలాగా నీ జీవితం ఎలా ఉంటుందట? నీ జీవితం, నీ బిడ్డల జీవితం జీవపు ఓట, నీటి ఓటే. కొన్ని లక్షల మంది దాహాన్ని తీరుస్తుంది, కొన్ని లక్షల మందిని బతికిస్తుంది, కొన్ని వేల ఎకరాలు పంటనిస్తుంది, పచ్చదనం ఇస్తుంది. మరి యేసయ్యే నీ జీవితంలో జీవపోటగా ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది? నీ బిడ్డల బతుకు ఎలా ఉంటుంది? ఎంత బాగుంటుంది? యెషయా 60:16. ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. అద్భుతమైన వాగ్దానం. ఈ మనసులో ఉన్నది ఏంటంటే ప్రభు నాకు పెట్టినట్టు అమ్మలేదు, నాన్నలేదు, నాకు ఏ దిక్కు లేదు, ఏ ఆధారం లేదనే బాధ నీ గుండెల్లో ఉంది. ఆయన దేవుడే ఉన్నాము. బాధపడము. నీ గుండెల్లో నీ హృదయం వచ్చిన తీసే నా తల్లి తండ్రి యేసయ్యే, నా దిక్కు, నా ఆధారం, నా సర్వం యేసయ్యే. యేసే నాకున్నాడు. ఆయన నా తల్లి, నా తండ్రి, ఆయనే నా దేవుడు. కనుక నా ప్రభు నాకుండగా, నా యేసే నాకుండగా, పరిశుద్ధాత్ముడు నాకుండగా ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు సియోనులో, అంటే దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వదింపడతాను. నా కుటుంబం
ఆశీర్వదింపబడుతుందని ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. 3:14 మీ కుటుంబంలో వచ్చింది. కష్టపడతానే ఉన్నాను, గొడ్డు కష్టం చేస్తున్నాను, పోరాటం చేస్తున్నాను, నాకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదని బాధపడుతున్నాను. అయితే ప్రభు అందుకే మాట ఇచ్చాడు. నిర్గమకాండం 33:14 నేను నీకు నా సన్నిధి నీకు తోడుగా ఉంది, నేను నీకు విశ్రాంతిని ఇస్తున్నాను. హల్లెలూయా. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంది. మా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయా, మా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయా, మనుష్యులలో మహనీయుడా, వేల్పులలో గణపూజుడా యేసయ్యా, హల్లెలూయా 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 ఆమేన్. యెహోషువ గ్రంథం 1:9 వినమా, శ్రద్ధగా విను. యెహోషువ గ్రంథం 1:9 నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు చేయకు, భయపడకు, చింతించకు. నీ దేవుడైన యెహోవానైన నేను నీ మార్గమంతట్లో, వేసే ప్రతి అడుగులో, నీ మార్గమంతట్లో నేను నీకు తోడుగా ఉన్నాను. తండ్రి ప్రేమాసన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, నిత్యమైన వెలుగు ఈ బిడ్డలో ఉన్న హృదయంలో ఉన్న చీకటంతా తొలగిపోయి వెలుగుతో నింపబడి నీ సన్నిధిలో నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా వెలుగుగా బ్రతుకును గాక. ఆమేన్. మాకు వెలుగాయే యెహోవా, మాకు రక్షణయే, మా ప్రాణ దుర్గమయే, మేము ఎవరికి మేము ఎవరికి యెహోవా మాకు వెలుగాయే. ప్రవహిస్తున్న మాట మలాకి 4:2 ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నాడు తల్లి. అయితే నా నామమున భయభక్తులు గలవారము మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల క్రింద మీకు ఆరోగ్యం కలుగును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయదు. హల్లెలూయా. ఆరాధించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం, తండ్రి ప్రేమ సంతోషం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి, నిత్య ఆశీర్వాదాలు, నిత్య రక్షణానందం తల్లిగారు సంతోషమ్మ గారికి, తన కుమారుడు పెద్ద కుమారుడు రమేష్ గారికి, ఆయన కుటుంబానికి, చిన్న కుమారుడు దివాకరికి, ఆయన కుటుంబానికి, వారి బిడ్డలకు, వారి భార్య బిడ్డలకు, వారి కుటుంబాంతటికి క్రిస్మస్ శుభాలు, నూతన సంవత్సర ఆశీర్వాదాలు నీ సన్నిధి నిండుగా తోడై నడిపించును గాక. ఆమేన్. వింతగను క్లేహపురము నందునా సంతసముందుమా, చింతలేదిక యేసు పుట్టెను వింతగా. అది ఆమోస గ్రంథంలో ఉంది. యెహోవాను ఆశ్రయించిన వారు బ్రతుకుతారు. ఈ మాట మీ కొరకు చెప్పాలని ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది. దేవుని ఎంతమంది అయితే నమ్ముకొని ఆశ్రయిస్తారో వారందరూ ఏమవుతారు? బ్రతుకుతారు. హల్లెలూయా. మీ బంధు జనాంగాన్ని బట్టి కానీ, వేరే వారి పరిస్థితులు బట్టి కానీ నీ లైఫ్ కాదురా తల్లి. ఎవరిని బట్టి నీ లైఫ్ అంటే, నువ్వు ఆశ్రయించిన, నువ్వు నమ్ముకున్న, నువ్వు ఆధారపడిన యేసయ్యే నీ జీవితం అంటున్నాడు. జీసస్ యువర్ లైఫ్ అంటే యేసు ప్రభువే నీ జీవితం అంటున్నాడు. కనుక ప్రభు నమ్ముకో సంపూర్ణంగా, ఆయన మీద ఆధారపడు. నీ ప్రాణాత్మ దేహాలు యేసయ్యకి సమర్పించుకో. నీ జీవితం యేసయ్యకి సమర్పించుకో. నువ్వు బ్రతుకుతావు.
నువ్వు బాగుపడతావు, నువ్వు వర్ధిల్లుతావు, 10 మందికి సహాయం చేస్తావు. నిన్ను తృణీకరించిన వారే, నిన్ను కాదన్న వారే నీ సాయి కోరి నీ పాదాల దగ్గరికి వస్తారు. వారికి సాయం చేసే కృపను ప్రభు నీకు ఇస్తున్నాడు. నీకున్న మనస్తత్వం ఏంటంటే అమ్మా, చిన్న విషయానికి ఎక్కువ కుమిలిపోతాం. ప్రభు ప్రేరేపణతో చెప్తున్నాను. బాగా నిరాశతో నింపేసి ఇక జీవితమే, లైఫే క్లోజ్ చేసుకోవాలన్నంతగా వాడు ప్రేరేపిస్తాడు. అది దుష్టుని పన్నాగం, సాతాను తంత్రం. అది కనుక ప్రభు ప్రేరేపణ. చీమని ఎలా చూడాలి? చీమలాగే చూడాలి. దేవుని బిడ్డల సింహాన్ని సైతం ఎలా చూస్తారంటే చీమలాగా చూస్తారు. దేవుని బిడ్డలో సింహాన్ని సైతం, దుష్టుడు ఎవడు సైతం గడి సింహం ఆడు గర్జిస్తూ ఉంటాడు దేవుని బిడ్డల మీదకి. లోకంలో ఉన్న వారిని అయితే మింగేస్తాడు, లోకంలో ఉన్న వారిని మింగేస్తాడు. దేవుని బిడ్డల్ని గర్జిస్తాడు భయపెడదామని. మనం భయపడకూడదు. మనలో ఎవరున్నారు? యోధా గోత్రపు సింహమైన యేసే ఉన్నాడు. నువ్వు కూడా యేసును పోస్ అవుతానా అనాలి. ఏముంది? ఈ సమస్య ఏముంది? ఇదేముంది? ఈ పరిస్థితులు ఏముంది? ఈ మనుషులు ఏముంది? నన్ను సృష్టించిన యేసే నాకు తోడుగా, నేను నమ్ముకున్నాను. ఆయన నా తండ్రి, ఆయన ప్రభు, ఆయన కాపరి. ఆయన నన్ను చూసుకుంటాడు, ఆయనే నన్ను పోషిస్తాడు, నన్ను సంరక్షిస్తాడు, నా అవసరాలు తీరుస్తాడు. కుడి కదమ్మా. భయభక్తులు గల వారికి దేవుడు ఏ కొదవ చేయడు. ఏంటంటే దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడు ఏ కొదవ చేయడు. ప్రభు జీవం గల దేవుడు. అమ్మా, పిల్లలు బాగానే దేవుని మందిరానికి వస్తున్నారు, ప్రార్థనలో ఉన్నారు. జయశాలి కూడా మందిర పరిచయం చేస్తుంది. చక్కగా మంచి టాలెంట్ అంటే ఇది కూతురు ఏదో అనుకున్నాను నేను స్కిట్లో. భయభక్తులు గల వారికి దేవుడు ఏమేలు కొనవచ్చు. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండండి. బెడ్లు వస్తున్నాడు, మీరు కూడా మందిరానికి నడవండి. ఎప్పుడు నాకు ఎప్పుడు ప్రభు వాళ్ళకు అప్పుడు కనబడతాను. మా ప్రభు, మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అన్ని అడిగి పొందిన తండ్రి, ఆమేన్. ఆమేన్. వీళ్ళ భర్తకు ఉన్నటువంటి సహవాసం, నిత్య రక్షణ బిడ్డలకు వారి కుటుంబాలకు తోడే నడిపించు. ఆమేన్. వందనాలు.